వాట్? ఏంటి నువ్వు చెప్పేది చాందిని? సలూన్ ఇప్పుడే వెళ్తుందా? ఎస్, ఇంకాసేపట్లో. కానీ తను మధ్యాహ్నం బస్సులో వెళ్తుందన్నావు కదా? ఎస్, ఏమైందో ఏమో గానీ వాళ్ళ నాన్నగారికి ఏదో డౌట్ వచ్చినట్టుంది. అందుకే నేను సలోనిని ఉదయం బస్సులోనే పంపించేస్తున్నారు. చందన్ నాకు ఇప్పుడే ఈ విషయం కాల్ చేసి చెప్పాడు. వీలైతే ప్లీజ్ వెళ్ళి సలోనిని కలువు. బాయ్. ఇప్పుడు ఎలా వెళ్ళడం సలూన్ కలవడానికి? ఉదయం పూట అయితే నాన్నగారు కూడా ఇంట్లోనే ఉంటారు. సరే రాఘవయ్య గారు, మీరు కాసేపు అక్కడే హాస్పిటల్లో ఉండండి. నేను అక్కడికి వచ్చి కలుస్తాను. నేను ఆల్రెడీ బయలుదేరాను. ఓకే, వస్తాను మాధవి. బాయ్. తొందరగా వచ్చేయండి. మమ్మీ, నాన్నగారు అంత తొందరగా వెళ్తున్నారే? అదే నాన్న, రిపోర్టర్ ఉన్నారు కదా, అతనికి స్పృహ వచ్చిందట, తను కలవడానికి వెళ్తున్నారు. గుడ్. నాన్నగారు ఇంట్లో లేరు అంటే నేను బయటకు వెళ్ళొచ్చు అన్నమాట. గోవిందయ్య గారు, చెప్పండమ్మా. సాగర్కి ప్రదీప్కి టిఫిన్ రెడీ చేయండి. అలాగే. ప్రదీప్, ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఆ మిఠాయిలు కొట్టుకు వెళ్తున్నాను. జిలేబీ తినాలని ఉంది నాకు. వద్దు నాన్న, నిన్ను బయటికి వెళ్ళని వద్దని నాన్నగారు స్ట్రిక్ట్ గా చెప్పారు. మమ్మీ 10 నిమిషాల్లో వచ్చేస్తాను. పక్కకి వెళ్తున్నాను. నీకు జిలేబీలిగా కావాలి? మాలతీకి చెప్పి తెప్పిస్తానులే, నువ్వు బయటికి వెళ్ళకు. ఇప్పటికే మీ నాన్నగారు టెన్షన్ పడుతున్నారు, ఇంకా ఎన్ని టెన్షన్ పెట్టకు, సరేనా? నువ్వు రూమ్లోకి వెళ్ళు. గోవిందయ్య గారు, ఇవాళ వంట ఏం చేస్తున్నారు? గోవిందయ్య గారు, మీరు అయ్యగారి టేబుల్ శుభ్రం చేశారు కదా? చేశాను. అత్తయ్య గారు వచ్చేస్తూ ఉంటారు, పళ్ళు కోసి పెట్టండి. పెట్టాను, అన్నీ అయిపోయాయి. మాలతీ, తొందరగా కానివ్వు. అలాగే గోవిందయ్య గారు, అది ప్రదీప్ టిఫిన్ ఏది? ఎక్కడున్నాడు తను? బహుశా గదిలో ఉండుంటాడు. అవునా? ప్రదీప్, నాన్న ప్రదీప్. ప్రదీప్, టిఫిన్ చేద్దు. ప్రదీప్, స్నానం చేసి కిందికి రా, టిఫిన్ చేద్దు. తెరిచి ఉంది చూడు, రాను బద్ధకం ఎక్కువైంది. ఓకే, ఉంటానండి. మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. వెళ్ళమ్మా, వెళ్ళు. బాయ్ సాగర్. మంచి పిల్ల. చాలా బుద్ధిమంతురాలు. నేర్చుకోవాలని చాలా ఆసక్తి ఉంది తనకి. తొందరగా పద. అదే ఆ గంగను చూడు, ఎంత నేర్పించినా లాభం లేదు. నేర్చుకోవాలని ఆసక్తి కొంచెం కూడా లేదు దానికి. నన్ను అడిగితే కదా చెప్పడానికి. ఏమైనా అంటే కటువుగా అనిపిస్తుంది. మీరు వెళ్ళండి, నేను వస్తాను. నువ్వెక్కడికి వెళ్తావు? ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్తావు నువ్వు? నానమ్మ, నేను మా ఫ్రెండ్ తో ఆడుకోవడానికి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. పద లోపలికి. అబ్బా, ప్లీజ్. ప్రదీపన్నయ్య, దొంగతనంగా ఎక్కడికి బయలుదేరావు? సలోనిని కలవడానికి. సలోనిని కలవడానికా? కానీ ఎందుకు?
నాన్నగారు కనుక నిన్ను చూస్తే చాలా కోపడతారు. నువ్వు వెళ్ళకు ప్రదీప్ అన్నయ్య. వెళ్ళాలి సాగర్, నేను అక్కడికి వెళ్ళడం చాలా అవసరం.